వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. ఐతంలో జాతీయ స్థాయి గో కార్టింగ్ ఛాంపియన్షిప్ సీజన్ 3కు 19 బృందాల పేర్లు నమోదు. టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐతం కళాశాలలో నిర్వహిస్తున్న 4 రోజుల జాతీయ స్థాయి గో కార్టింగ్ ఛాంపియన్షిప్ సీజన్ 3 కార్యక్రమం పేర్లు నమోదు ప్రక్రియతో ప్రారంభమైంది. ఈ పోటీలు కాంబినేషన్ మరియు ఎలక్ట్రిక్ గో కార్ట్ విభాగాల్లో నిర్వహించబడుతున్నాయని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వివి నాగేశ్వరరావు తెలిపారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన మొత్తం 19 బృందాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. దేశం నలుమూలల నుండి సుమారు 320 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం నిర్వహించిన టెక్నికల్ ఇన్స్పెక్షన్ రౌండ్ 1 విజయవంతంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులు గో కార్ట్ వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు మరియు సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులు రూపొందించిన వాహనాల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం స్పష్టంగా ప్రతిబింబించిందని న్యాయ నిర్ణేతలు అభిప్రాయపడ్డారు. ఇంకా నిర్వహించబడనున్న డైనమిక్ ఈవెంట్స్ మరియు ఫైనల్ రేసింగ్ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే కళాశాల ప్రాంగణంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ మహేష్ రెడ్డి గారు విచ్చేసి గో కార్టింగ్ ఛాంపియన్షిప్ను ప్రారంభించనున్నారు. అలాగే శనివారం 7/3/2026 తేదీ మధ్యాహ్న సమయం నిర్వహించబడే రేసింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ ఎం కృష్ణమూర్తి గారు హాజరై రేసింగ్ ఈవెంట్ను ప్రారంభించనున్నారు.